తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ ఈ నెల 10న చలో గన్ పార్క్ పేరిట గ్రేట్ మిలీనియం మార్చ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ప్రకటించింది. తెలంగాణ హక్కుల దినంగా పాటిస్తూ ఉద్యమ ఆకాంక్షను సాధించుకోవాలనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మిలియన్ మార్చ్కు సంబంధించిన గోడ ప్రతీకను టీయూజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యమకారులు పాదయాత్రలుగా గన్ పార్కు చేరుకుంటారని తెలిపారు. ఉద్యమకారుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. 1969 తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలు, మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలు మరియు ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఈ వేదిక ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకున్నామో చార్మినార్ నుంచి కూడా ఆ రోజు మహిళల పాదయాత్ర ఉంటుంది. అదేవిధంగా శ్రీకాంతాచార్య విగ్రహం ఎల్బీ నగర్ నుంచి కూడా బైక్ ర్యాలీ ఉంటుంది. అదేవిధంగా సికింద్రాబాద్ అమరవీరుల స్తూపం క్లాక్ టవర్ అక్కడి నుంచి కూడా పాదయాత్ర ఉంటుంది. అదే కాకుండా జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రూట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రూట్లో వాళ్ళు ఒక 1 కిలోమీటర్ పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి. బండ్లు, బైకులు, బస్సులు, జీపులు ఇవన్నీ వస్తాయి. కాబట్టి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కొందరు, లక్డీకాపూల్ నుంచి కొందరు, నాంపల్లి నుంచి కొందరు, అట్లనే హ్యాబిట్స్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి కొందరు, ఇట్లా మోహన్జాయ్ మార్కెట్ నుంచి కొందరు. కాబట్టి అన్ని రూట్లు కవర్ అవుతాయి. కాబట్టి టైం వన్ నుంచి కూడా ఉంటుంది. కాబట్టి మేము ఒకటి కోరుతా ఉన్నాం, ఈగో ఇజాలు. అదేవిధంగా మేము గొప్ప, మేమే చేసినామంటే కాదు. అందరు తెలంగాణ ఉద్యమంలో 68 నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ఇవాళ కూడా మనం కొట్లాడుకుంటున్నాం. 69 ఉద్యమకారులు 369 మంది చనిపోయారు. వాళ్ళ త్యాగాలు కావా? వాళ్ళకన్నా మనం ఏమన్నా పెద్దోళ్ళమా? ఆ తర్వాత 1200 మంది మలిదశ ఉద్యమంలో చనిపోయినారు. వాళ్ళకన్నా మనం పెద్దోళ్ళమా? సరే, మీరు చేస్తే పని చేసుకోండి. ఎవరైనా సరే, ఎవ్వరు వద్దంటలేరు. మీ శక్తి మేరకు ఇంకా కమిటీలు వేసుకుంటారా, మేము ఎవరు చేయలేదు, ఇవన్నీ పిచ్చి మాటలు అనేది బంద్ చేసుకోవాలి. అందరం దీన్ని సక్సెస్ చేసుకుందాం. అదేవిధంగా ఏదైతే 250 గదాలు పెన్షన్ ఉందో, కార్డు ఉందో, ఈ పత్రం ఉందో ఇమీడియట్గా అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా అడిగే పరిస్థితి దాటిపోయింది. పొన్నం ప్రభాకర్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మయూర్నార్ రావు గారు మంత్రులు ఉన్నారు కదా, పెట్టినందుకు ఇమీడియట్గా మొన్న కూడా కోర్టు తీర్పు వచ్చినందుకు కూడా దీన్ని కూడా స్వాగతిస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమకారుల పక్షాన. కాబట్టి ఈ మిలియన్ మార్చ్ డే రోజు వరకు మీరు ఆ కమిటీ అనేది ఎవరితో వేస్తారు, ఏ డేట్ నుంచి వేస్తారు అనేది చెప్పాలి. ఈ లోపల రేపు టాలెంట్ కూడా మిమ్మల్ని కలిసే ప్రయత్నం మేము చేస్తాం. కానీ మీరు ఇమీడియట్గా దీన్ని తాత్సారం గతంలోనే ఇప్పుడు ఫస్ట్ అన్నప్పుడు 6 నెలలు అన్నారు, సంవత్సరం పోయింది, సంవత్సరంన్నర పోయింది, 2 సంవత్సరాలు దాటి 3వ నెల వచ్చింది. కాబట్టి ఇంకా ఉపేక్షించే పరిస్థితుల్లో ఎవరు లేరు. దీన్ని నెగిటివ్ కూడా మేమేం తీసుకుంటలేము. కాబట్టి మీరు ఇమీడియట్గా కమిటీ వేయండి. కమిటీ రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది, కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఒకటి మాత్రం మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, 69 ఉద్యమకారులు, చనిపోయిన కుటుంబాలు, మలిదశలో చనిపోయిన కుటుంబాలు, జైలు జీవితాలు గడిపిన వాళ్ళు, కేసులైన వాళ్ళు, బైండ్ ఓవర్ కేసులు ఉన్నవారు మరియు క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తులు, సంఘాలు అందరూ కూడా ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే. దానికి కావాల్సినది తెలంగాణ ఉద్యమకారులు అందరినీ కోరుకునేది, మీరు మీ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది రాసుకోండి. మీరు ఏ విధంగా పనిచేసారు, ఏ విధంగా